ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. తిమోతికి వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తి లాభ సాధనము అని తప్పులు చెప్తారు. అయితే ఎటువంటి దైవభక్తి అంటే సంతుష్టి, కంటెంట్మెంట్తో కూడిన దైవభక్తి అన్నదంట గొప్ప లాభ సాధనమైంది. మనము విశ్వాసులమైనప్పుడు దేవుడు మనల్ని రెండింటి మధ్య పెడుతున్నారు. ఒకటి కనిపించే అందాల లోకము, కనిపించని పరలోకము. కనిపించే భోగ భాగ్యాలు, కనిపించని దేవుని ఆశీర్వాదాలు. విశ్వాసంతో చూడవలసిన పరలోకము, కన్నులకు కనిపించే అందమైన ఈ లోకం ఇచ్చే పదవులు, పేరు, ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. దేవుడు విశ్వాసిని ఈ రెండింటి మధ్య పెట్టి, ఈ లోకంలో పెట్టి, నువ్వు ఈ రెండింటిలో ఒకటే చూస్ చేసుకోవాలి. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు లోక సంబంధిగా బ్రతకూడదు, పరలోక సంబంధిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మనము కొలస్సీల్లో చూస్తాం ఏంటంటే, పైనున్న వాటి మీద మీ మనస్సును పెట్టుకోండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి అని చెప్తాను. సో విశ్వాసిని దేవుడు ఈ లోక సంబంధి అయిన వ్యక్తి నుంచి పరలోక సంబంధమైన వ్యక్తిగా ఆయన మారుస్తారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్కి ఒక లైఫ్ టైం తీసుకుంటాడు. ఒక రోజులో తన మైండ్ ఏమి మారిపోదు. సో అందులో ఒకటి ఏంటంటే, విశ్వాసి తన జీవిత ప్రయాణంలో ఏ స్థితిలో ఉన్నా సరే, లేదంటే ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆ యొక్క స్థితిలో, ఆ యొక్క పరిస్థితిలో తను సంతృప్తితో బ్రతకడం నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. భక్తి జీవితాన్ని చేసే విశ్వాసులంగా మనము భక్తి జీవితాన్ని సంతృప్తితో కూడినదై చేయడం అన్నది ఆవశ్యకం. ఎందుకు సంతుష్టి లేదంటే కంటెంట్మెంట్తో కూడిన భక్తి చెయ్యాలని అంటే, ఒకవేళ కంటెంట్మెంట్ లేకపోతే, సంతృప్తి అనేది లేకపోతే మనము డెవిల్కి ఈజీగా పడిపోతాం. ఇప్పుడు వచ్చి అంటాడు, నీకేం లేదు, నీకు అది లేదు, ఇది లేదు, నీకే ఆశీర్వాదాలు లేవు. ఇప్పుడు మనం ఉన్న స్థితిలో దేవుడు మనకిచ్చిన దాంట్లో మనకు సంతృప్తి లేదని అంటే మనం ఆనందంగా ఉండలేము. ఎంత గొప్ప స్థితిలో ఉంచినా సరే. చూడండి, పొలిటీషియన్స్ సీట్ రానంత వరకు, ఒక పార్టీలో ఉన్నప్పుడు సీట్ రానంత వరకు, సీట్ వస్తే చాలు అన్నట్లుగా అందరు పోటీ పడతారు. సీట్ వచ్చిన తర్వాత గెలవాలని పోటీ పడతారు. గెలిచిన తర్వాత మంత్రి అవ్వాలని. ఎందుకు? వాళ్ళున్న స్థితికి వాళ్ళు వాళ్ళ సీట్ వచ్చింది, ఈ పరిస్థితి నాకు చాలని అనుకోరు. సో విశ్వాసులంగా మనము ఈ లోక ప్రయాణంలో ఉన్నప్పుడు, పరలోక ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో దేవుడు అన్ని మనకి సమృద్ధిగా ఏమి ఇవ్వడం. ఏదో ఆయన నిర్ణయం కాబట్టి అన్న వస్త్రాలకు మాత్రం లోటు ఉండదు. దేవుడు అవి అనుగ్రహిస్తారు. కొన్నిసార్లు ఆశీర్వాదం ఇస్తాడు, కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి ఆయన నామాన్ని బట్టి. అయితే దేవుడు ఏం ఆశిస్తున్నాడు అంటే, మనము ఈ లోకంలో బ్రతికే ఆ కాలంలో భక్తి జీవితాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద కానీ, దేవుడిచ్చే సమృద్ధి మీద కానీ ఆధారంగా చేసుకొని ఉండకూడదు. నేను ఈరోజు బంగారు పల్లెల్లో భోజనం పెడతాను, రేపు నీకు గంజాన్నమే వేస్తాను. నువ్వు రెండింటిలో కూడా తృప్తిగా ఉండాలి. ఈరోజు గొప్ప స్థితిలో ఉన్నామని పొంగిపోయి, ఒకవేళ పరిస్థితులు మారి రేపు పేద స్థితికి లేకపోతే అనారోగ్యమైన పరిస్థితులకి మనం వెళ్ళినప్పుడు
దేవుడి మీద సనిగే వారంగా ఉండకూడదు. సో కంటెంట్మెంట్ లేకపోతే ఈజీగా మనకుండే మనశ్శాంతిని, మనకుండే సమాధానాన్ని, మనకుండే సంతోషాన్ని దేవుడు ఈజీగా ఖాళీ చేయగలరు. ఒక బెలూన్కి నీళ్ళతో మనం తోలు పెడితే అట్లా గాలి అంతా పోతుందో అది వచ్చి ఒక మాట అంటే చాలు అంతా చూసి. కాబట్టి మనకు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే భక్తి జీవితంలో సంతృప్తితో దేవుడు మనకి ఏమిచ్చాడో అందులో సంతృప్తిగా ఉండాలి. మనకున్న స్వభావము ఏంటంటే మనం ఇంకొకరితో పోల్చుకుంటూ ఉంటాం, లేకపోతే మన బంధువుల్లో వాళ్ళకంటే నేను, మన తోబుట్టువులో వీళ్ళకంటే నేను అని పోల్చుకుంటూ ఉంటాం. ఇలా పోల్చుకున్న కారణాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము, దేవుడు మనకిచ్చిన దీవెనలు ఇవే మన గొప్పగా కనిపించవు, సనిగే వారంగా మారిపోతాం. ఒక సంతృప్తితో కూడిన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిని సాతాను శోధించలేదు. కెనాట్ టెంప్ట్. ఎందుకనంటే వాడున్న స్థితిలో తను సంతృప్తితో ఉన్నాడు కాబట్టి నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు ఈ తప్పు చేయని సాతాను చెప్పలేదు. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ తప్పు చేయని చెప్పలేదు. ఆ తప్పును విశ్వాసి చేయలేడు. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఒకవేళ మనము ఈ యొక్క ఆర్ట్ని, ఒక బుక్ ఉంది ద ఆర్ట్ ఆఫ్ డివైన్ కంటెంట్మెంట్, థామస్ వాట్సన్ రాశారు బుక్. వెరీ క్లాసికల్ బుక్, 1875లో ఇప్పుడు రాశారు. చాలా మంచి పుస్తకం. ఆ బుక్ చదివితే మనకి ఒకలాంటి సెటిల్మెంట్ వస్తుంది. నాకున్న స్థితి పర్వాలేదు, చాలు సినఫ్. సో దేవుడు మనకి ఏ స్థితిని నియమించాడో, ఏ స్థితిలో మనల్ని ఉంచారో ఆ స్థితిలో మనము సంతృప్తితో ఉండాలి. ఇక్కడ ఈ చెప్పబడుతున్న సందర్భం ఏంటి అంటే ధనం గురించి చెప్తూ అనేక మంది ధనాన్ని సంపాదించాలి అని నానా విధమైన ఊళ్ళలోనికి, ఆశల్లోనికి చెప్పుకొని నాశనం అవుతున్నారు. ఆ కింద వచనాల్లో 9వ వచనంలో అంటున్నారు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మనుష్యులను నష్టంలోను నాశనంలోను ఉంచివేయి. సో మనకున్న స్థితిలో మనకి సంతృప్తి లేకపోతే నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా గొప్ప అవ్వాలి అని మనము అనుకుంటే మనం ఎందులో పడతామంటే నాశనంలో, ఊరిలోనూ పడే అవకాశం ఉంది, అన్ని నష్టపోయే అవకాశము ఉంది. సో బేసిక్ నీడ్స్ ఆహారము, వస్త్రం. పౌలు గారు అంటున్నారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉండము. హార్ట్కి ఎప్పుడు కూడా చాలు అని అందం. ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే స్వభావం. కన్నులకి ఎంత అవి చూసినా సరే ఇంకా చూడాలి అనే ఆశ. నోరు ఎంత తిన్నా సరే ఇంకా తినాలి అని అంటది. కానీ అవి ఎప్పటికీ ఈ సాటిస్ఫై చాలు అని అనం. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడు అంటే మనం ఉండే మనం ఎక్స్పీరియన్స్ చేసే ఆ పరిస్థితులన్నింటిలో కూడా నాకు చాలు. సో అలా ఉంటే మనము సాతానికి ఒక పెద్ద అంటే మనల్ని ఏం చేయాలో అది అర్థం కాదు. అది వీడికి ఏ ఆశ చూపించినా వీడికి దేని మీద ఆశ లేదు, దేని మీద వీడు మనసు పెట్టట్లేదు. ఈ లోక సంబంధమైన ఏవేస్తానైనా సరే ఇంక అక్కర్లేదు అంటున్నాడు. సో దీన్ని ఎట్లా నేను పడగొట్టగలనని మనం తనకు ఒక ప్రశ్న అయిపోతాం. అది జరగాలనంటే పౌలు గారు చేసినట్లుగా మనం ఈ ఆర్ట్ని ప్రాక్టీస్ చేయాలి. ఫిలిప్పీలో ఆయన చెప్తారు 4వ అధ్యాయంలో 11వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో
సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. లర్న్ అని అంటున్నాను. నేర్చుకోకపోతే ఏమవుతుందంటే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఆనందపడతాము, అన్నీ సమృద్ధిగా లేనప్పుడు బాధపడతాం, దుఃఖపడతాం. అపోస్తలుడైన పౌలు తను వేసుకున్న ఆ నడికట్టును ఎవరైనా దగ్గర తీసుకెళ్తే వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. అంత పవర్లో ఉన్న వ్యక్తి మనం కొన్ని సందర్భాలు చూస్తాము, డేరాలు పుట్టుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో ఆయన చలి కాల్చుకుంటే వెళ్ళి కట్టెలు ఏరుకొచ్చాను. ఎందుకు అట్లా ఉండాలి? అపోస్తలుడు కదా, నువ్వు ఉన్నతంగా ఉండొచ్చు కదా. ఎంతో మంది కానుకలు ఇస్తే కానుకలు తీసుకోవట్లే, అవసరానికి మించి ఏమైనా ఇస్తే తీసుకోలేదంట. ఫిలిప్పీలుగా అంటున్నారు 10వ వచనంలో, నన్ను కూర్చి మీరు ఎన్నాళ్ళకు మరల యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించుకుని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయము దొరకకపోయింది. అంటే మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ నేను నాకు అవసరమైన దానికంటే ఎక్సెస్ నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేను, అందుకనే తీసుకోలేదు. సో పౌలు గారు తన జీవితంలో ఈ యొక్క సంతృప్తితో కూడిన దైవ భక్తిని ప్రాక్టీస్ చేసిన కారణాన్ని బట్టి ఆయన ఎక్కువ పొసెషన్స్ ఎక్కువ ఏమీ ఉంచుకోలేదు తన దగ్గర. తిమోతికి అంటారు, అక్కడున్న చర్మపు కాగితాలను తీసుకుంటారా, అక్కడ వచ్చిన బట్టలను తీసుకుంటారా. వెరీ ఫ్యూ. పాల్ యొక్క లాస్ట్ లెటర్లో లాస్ట్ థింగ్స్ తనకున్న బిలాంగింగ్స్ ఏమున్నాయంటే చర్మపు కాగితాలను, బట్టలు, అంతకు మించి ఏం లేదు పౌలు దగ్గర. సో అంత సింపుల్ లైఫ్ని మనం లీడ్ చేయడానికి ఇష్టపడితే, అంత సింపుల్గా బ్రతకడానికి ఇష్టపడితే మనం హ్యాపీగా బ్రతకం. ఈరోజు బిర్యానీ అన్నం తింటాము, రేపు గంజాన్నం, నాట్ బిగ్ డిఫరెన్స్. అయితే వైరాగ్యంలోనికి వెళ్ళిపోకూడదు. నేనేంటంటే ఒకప్పుడు నా మైండ్ సెట్కి ఏదో గడ్డి కడుపు నిండితే చాలు అని అనుకున్నాను. జేసన్ బ్రదర్ అన్నారు, స్టీఫెన్ మనం ఏదో ఒకటి కడుపు నింపుకోవాలంటే వై గాడ్ క్రియేటెడ్ దీస్ మెనీ టేస్ట్స్. ఇన్ని రుచులు ఎందుకు దేవుడు సృష్టించాడు? ఆయన ఇన్ని రుచులు చేశాడనంటే మనం వాటిని తిని ఎంజాయ్ చేయాలి, వాటిని తిని సంతోషించాలి, దేవుడు స్తుతించాలి. ప్రతి ఫ్రూట్ కొరకు, ప్రతి రుచి కొరకు దేవుడికి ఈ 4 మీద ఇన్ని టేస్ట్ బడ్స్ ఆయన పెట్టాడు. ఒకవేళ జస్ట్ కడుపు నిండడం అయితే ఈ వాంట్స్ అస్ టు ఎంజాయ్. కాబట్టి ఏంటంటే వైరాగ్యంలో ఉండిపోవాలని నేను అనట్లేదు, కానీ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఆనందించడం మనము నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి సంతోషంగా దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఒకవేళ మనం అలాగ లేకపోతే మన ఓన్ ప్రయత్నాలు, మన ఓన్ ఎఫర్ట్స్ మనం పెడతాం దేనికి? హై లెవెల్ రీచ్ అవ్వడానికి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే బెడ్స్ కొడతాయి, చాలా బెడ్స్ కొడతాయి. దానిని బట్టి మళ్ళీ దుఃఖంలోనికి లేదంటే ఇంకా క్లిష్టమైన స్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశము. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్, మనము దేవుని పిల్లలం కాబట్టి నేనున్న స్థితి, నేను కలిగి ఉన్నవి అన్ని దేవుడిచ్చినవే. కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను, నా పరిస్థితులను నేను యాక్సెప్ట్ చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను కానీ, లేమిని కానీ, కలిమిని కానీ దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. దాంతో నేను సంతృప్తి కలిగి ఉంటాను. మనము ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలను పొందినా సరే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. బాగా ఆరోగ్యంగా ఉండి చివరి దినం వరకు ఏ చిన్న షుగర్ బీపీ లేకుండా ఉన్నా సరే వన్ డే వి మస్ట్ లీవ్. చాలా రోగాలతో ఉన్నా సరే వన్ డే వి మస్ట్ లీవ్. కాబట్టి లోకంలో మనము ఎంత సమృద్ధితో ఉన్నాము, లేమితో ఉన్నాము అన్నది నెవర్ మ్యాటర్. అది ఎప్పుడు కూడా విషయం కానే కాదు. మనకి దేవుడు ఇచ్చిన స్థితిని మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్.
దేవుడు నాకు ఈ పరిస్థితిని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు నేనుగా చేసుకున్నది ఏమీ కాదు అని గాడ్ అలౌడ్ అండ్ గాడ్ అపాయింటెడ్ దిస్ సిచ్యువేషన్ ఫర్ మీ. నా కోసం ఈ స్థితిని దేవుడు నియమించాడు కాబట్టి నేను ఆ స్థితిలో సహవాసాన్ని కలిగి ఉంటాను, ఆ స్థితిలో సంతృప్తిని కలిగి ఉంటాను అనుకుంటే మనం ప్రశాంతంగా బ్రతకాలి. సో ఇది మనం నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే కష్టమైపోద్ది. పౌలు గారు అంటున్నారు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తితో ఉండడము నేర్చుకున్నాను. ఒకవేళ అలా లేకపోతే దేవుడి మీద శనిగే వారంగా మారిపోతాం. కొరింథియన్స్ లో ఆయన ఈ మాట చెప్తారు, 7th chapter లో, 1 Corinthians 7th chapter 17th verse. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. దేవుడు మనల్ని పిలిచాడంట. దేనికేనంటే ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడు, దేవుని కుటుంబంలో చేర్చబడడానికి పిలిచాడు. ఇలా పిలువబడిన మనము ఆయనతో ఆ స్థితిలోనే సహవాసం కలిగి ఉండాలి. అక్కడ చెప్పబడుతున్న సందర్భం ఏంటంటే, ఒకవేళ అన్బిలీవర్తో ఉంటే ఆ స్థితిలో కొనసాగు, బిలీవర్తో ఉంటే ఆ స్థితిలో కొనసాగు, దాసుడు అయితే ఆ స్థితిలో కొనసాగు. ఒక శక్తి ఉంటే విడుదల పొందు. అంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండు. 24వ వచనంలో మాట చెప్తున్నారు, సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. దేవుడు మనల్ని ఎలా పిలిచాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో అలాగ మనము దేవునితో కొనసాగడము, దేవునితో నడవడం అన్నది ప్రాముఖ్యం. మన స్థితిని మనం మార్చుకోవడానికి ఒకవేళ శక్తి ఉంటే మార్చుకోవచ్చు. నేను పేదోడు పుట్టాను కాబట్టి పేదోడిగానే చచ్చిపోవాలనేం లేదు. డబ్బు సంపాదించగలిగితే సంపాదించవచ్చు, ఏదైనా మన స్థితిని మార్చుకోగలిగితే మార్చుకోవచ్చు. కానీ అదే చాలా ప్రాముఖ్యం అన్నట్లుగా ఏమీ మనము ఉండకూడదు. దేవుడు ఈ రోజుకి ఇలా నడిపించాడు. నన్ను మా వాళ్ళు అడిగే ప్రశ్నలు, ఈరోజు బ్యాచులర్వి ఏదో వెళ్ళిపోతాం, అదే పెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, సేవకు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాలు ఏ దేవుడు పోషించాడు, పెళ్ళైతే అదే దేవుడు పోషిస్తాడు. ఒకరిని పోషించిన దేవుడికి ఇతరుని పోషించడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి నాకున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. మనం దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి మనకి ఫ్యూచర్ ఏంటనేది మనకు నిజంగా తెలియదు. కష్టాలు లేకపోతే బాధలు ఎలాంటివి మన కోసం కాచుకున్నాయో తెలియదు. కానీ వి నో గాడ్ హూ ఇస్ ఫెయిత్ఫుల్. మనం పిలిచిన, మనము నమ్మిన దేవుణ్ణి మనము ఎరుగుతున్నాం. ఆయన గురించిన వాస్తవం ఏంటంటే ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టడు, మన కష్టాల్లో మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి ఏ దేవుడు ఎంతవరకు నడిపించాడో ద సేమ్ గాడ్ విల్ లీడ్ ఫర్దర్. ఇక ముందుకు కూడా ఆయనే నడిపిస్తారు. సో మనమున్న స్థితి, మనమున్న పరిస్థితిలో మనము దేవునితో సహవాసం కలిగి ఉండి సంతృప్తితో దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉంటారు. ఒకరోజు మాకు చిన్న ఒక ప్రేయర్ గ్యాదరింగ్లో ఒక మంచి ఏదో ఒక క్యాథలిక్ సెంటర్ అనుకుంటా తీసుకున్నారు. చాలా బాగుంది క్యాంపస్ చెన్నైలో. ఆ ప్రేయర్లో చేసిన అన్నారు, మంచి బాత్రూమ్ దేవుని ఇచ్చాడు, దేవునికి వందనాలు, రియల్లీ థ్యాంక్ గాడ్. ఏంది బాత్రూమ్ కోసం థ్యాంక్స్ చెప్తున్నారని అని నేను అనుకున్నాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒడిశాలో ఆయన 8 years ఉన్నారు. ఒడిశాలో బాత్రూమ్ లేవు, జంగల్స్లో వెళ్ళేవారు. సో ఈజ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. ఏంది బాత్రూమ్. సో అంటే నాకు అప్పుడు అర్థమైంది, తర్వాత అర్థమైంది, ఈయన ఇక్కడ నుంచి ఈ పరిస్థితుల నుంచి వచ్చారు కాబట్టి ద వాల్యూ ఆఫ్ దట్. అందుకని డీసెంట్గా ఉన్న బాత్రూమ్ బట్టి దేవుడిని స్తుతించగలుగుతున్నారు, దేవుడికి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నారు.
వి ఆల్సో హ్యావ్ ద సేమ్ థింగ్. మనకి మంచి ఇల్లులు ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, బట్ వి నెవర్ థింక్ ఆఫ్ దట్. దేవుడు ఎప్పుడైనా మన కూర్చొని ఎంత మంచి ఇల్లు చెప్పి చాలా థ్యాంక్స్ అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అదే వెళ్ళలేదు మనకి, ఏదో చిన్న అపార్ట్మెంట్ ఉంది అని, లేకపోతే అట్లాగా మనం తక్కువగా ఫీల్ అయ్యేది. కానీ అప్పుడు నేను ఇంకా కష్టంలో ఉన్నాను, ఇప్పుడు మంచి పరిస్థితిని దేవుడు ఇచ్చాడు అని మనం చాలా తక్కువ మందిని అట్లాగా ఆలోచిస్తాం. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మనము ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళామో ఆ స్థితిలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు మనం వచ్చిన స్థితిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్నిసార్లు మన మేలు కొరకు దేవుడు మన నుంచి, మన జీవితాల నుంచి కొన్ని పరిస్థితులను, కొందరు వ్యక్తులు తీసేస్తారు. మనమేంటి ఉంటే బాగుండు అని మనం అనుకుంటాము, కానీ దేవుడు ఎందుకో మరి తీసారు. వి డోంట్ నో ద రీజన్స్. ఏసంగా ఎవరో ఒక ఆయన తింటారు, పాస్టర్ గారు వచ్చి, అంటే ఆయన వైఫ్ చనిపోయిందంట. ఏసాను కదా అయ్యా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన దేవుడు తీసేస్తే మళ్ళీ ఎందుకు కోరుకుంటాము, ఒకవేళ నీకు భార్య అవసరం ఏంటంటే దేవుడు ఉంచేవాడు కదా, ఆయన తీసుకున్నాడు అంటే ఎందుకు నీకు అని అన్నారంట. అంటే అది నేను ఖచ్చితంగా ఇదే కరెక్ట్ అని నేను అనట్లేదు, ఏమో సంఘాన్ని బట్టి అవసరమైతే చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ అంటే ఆయన మైండ్ అట్లా చెప్పారు. దేవుడు ఏదైనా మన జీవితం నుంచి తీసేస్తాడని అంటే దానిని బట్టి మనం దుఃఖపడకూడదు. దేవుడు ఆ పరిస్థితిని ఇచ్చాడు, సో మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దేవుడు ఫలానా వ్యక్తిని లేకపోతే ఫలానా రిలేషన్ని నా జీవితం నుంచి తీసేశాడు. దేవుడు తీశాడు, ఐఎమ్ నాట్, నేను అదేమీ చేయలేదు. దేవుడు తీశాడు అని అంటే దేర్ ఇస్ సమ్ పర్పస్, ఏదో ఒక ఉద్దేశము ఉండి ఉంటుంది. కాబట్టి నేను ఆ యొక్క స్థితిని యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ అలాగే అబ్రహాం ఉంటుంటే హాగరు తన జీవితంలోకి వచ్చేది కాదు, ఇస్మాయిల్ వచ్చేవాడు కాదు, ప్రపంచనంత అశాంతి వచ్చేది కాదు. దేవుడు నాకు ఇవ్వలేదు పిల్లలు, నేను ఎందుకు ప్రయోగాలు చేయాలి? ఐ విల్ బి కంటెంట్ విత్ దిస్. అలా అనుకుని ఉంటే చాలా నష్టం జరగకుండా ఉండేది. కానీ దేవుడు ఒకటి చేయనప్పుడు, లేదంటే దేవుడు ఒకటి తీసేసినప్పుడు దానికి ఆల్టర్నేషన్ మనం చేసామనంటే అది బెడ్స్కొట్టే ప్రమాదము, అది శ్రేయస్కరం కాదు. సో మనము ఇది నేర్చుకోవాలి, పరిస్థితులను యాక్సెప్ట్ చేయడము, దేవుడు నియమించిన ఆ పరిస్థితులన్నింటిలో దేవుడితో సహవాసం కలిగి ఉండడము ప్రాముఖ్యం. సో ఒక సందర్భాన్ని కోట్ చేసి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 8 నుంచి మనం చూస్తే, మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. ఆయన నిన్నును మీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకును కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. కోరాహుని లేవీని దేవుడు దేని కొరకు కోరుకున్నాడంటే మందిర సంబంధమైన సేవ చేయడానికి కోరుకున్నాడు. ఒకవేళ కోరాహు దేవుడు తన సేవ చేయడానికి నన్ను పిలిచాడు, అదే నా భాగ్యం అనుకుని ఉంటుంటే క్షేమకు ఉండి ఉండేవాడు. కానీ కోరాహు దేనిని కోరుకున్నాడు? యాజకత్వాన్ని కూడా, క్రీస్తుని కూడా కోరుకున్నాడు. ఆ యాజకత్వాన్ని కోరుకున్న కారణాన్ని బట్టి నాయకత్వం మీద తిరుగుబాటును, దేవుడి మీద తిరుగుబాటును ప్రారంభించాడు.
నీకెందుకు యాజకత్వం? మాకు కూడా యాజకత్వం. మేము లేవి గోత్రం కదా, మేమేమో ఈ మందిర సంబంధమైన సేవ చేయడం, లేదంటే ఆ కర్రలము మందిర సంబంధమైన వస్తువులను మోయడము, మందసం మోయడము, ఇట్లాంటి పని. ఆయనకేమో ప్రధాన యాజకులైన పని. సో మాకు కూడా అట్లాంటి పొజిషన్ ఇవ్వు అని పొజిషన్ కోసము దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దానిని బట్టి ప్రాణాలతోనే పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. సో మన పొజిషన్లో మనము తృప్తితో లేకపోతే బై డిఫాల్ట్ మనం చేసేది ఏంటంటే దేవుని మీద తిరుగుబాటును చేస్తాం. సో దానివల్ల మనము నష్టపోవడం తప్పితే సాధించేది ఏమీ లేదు. ఈ లోకంలో సక్సెస్ అని అంటారు, హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, అందులో ఏం లేదు వాస్తవానికి. ఏదో ఒక చిన్న స్థాయి నుంచి హైయెస్ట్ స్థాయి కన్నా అక్కడ రిటైర్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ అది ఒకవేళ జీవితం స్టార్ట్ కొన్ని 100 కోట్లు గడించినా వదిలేసి వెళ్ళిపోవాలి. మరి ఇంత గడించడానికి, ఎంత సంపాదించడానికి పడిన ప్రయాసం అంతా వృధా అయిపోయినట్లే కదా. ఎంత సంపాదించినా తినేది పిడికి అన్నము, కట్టుకునేది వస్త్రం, అంతకు మించి ఏం లేదు. కాబట్టి మనము మన జీవితాలను ఈ లోకపు మాయలో పడి ఏదో సంపాదించాలి, పేరు సంపాదించాలి, పొజిషన్ సంపాదించాలి, ఈ లోకం ఇచ్చే ఖ్యాతిని గడించాలి, కీర్తిని సంపాదించాలి వృధా చేసుకోకుండా దేవుడు మనకి ఇచ్చిన వాటితో సంతృప్తితో మనకి లోకంలో ప్రయాణం చేయడము మనకి శ్రేయస్కరము. అప్పుడు ఆనందంగా ఉండొచ్చు. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, దేవుడు మనకు సిక్నెస్ ఇచ్చేదనుకో, సిక్నెస్లో కూడా సంతృప్తితో ఉన్నాం అనుకో, అసలు డెవిల్కి ఏం చేయాలో తోచదు. మనము సంతృప్తి లేకుండా ఉన్నాం అనుకో, అది వచ్చి అడుగుతుంది, నువ్వు దేవుడిని నమ్మావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, నీకెందుకు కష్టం వచ్చింది, నీకెందుకు ఈ శ్రమ వచ్చింది, నీకెందుకు ఇబ్బంది వచ్చింది అని. అవును కదా, నేను ఎంతకాలం ప్రార్థన చేస్తాను కదా, దేవుడు నాకు చూడొచ్చు కదా, ఎందుకు చూడలేదు, ఇట్లాగా మనకి అనిపిస్తుంది. అదే అవును, దేవుడు ఈ స్థితిని నాకు ఇచ్చారు, ఆయన కంటెంట్, నేను దాంతో సంతృప్తి కలిగి ఉన్నాను. ఆయన ఎందుకు ఇచ్చాడో తెలియదు, బట్ దాంతో నాకు పూర్తి సంతృప్తి ఉంది అని మనం అంటే దానికి ఏం చేయాలో. సో మనము ఈ యొక్క డివైన్ ఆర్ట్, దైవిక సంబంధమైన ఈ కళను, అది ఎక్కడో మనం ప్రయాసపడాల్సింది ఏం లేదు. జస్ట్ మన మైండ్ సెట్ మార్చుకుంటూ చాలు. దేవుడు ఏ స్థితి ఇస్తే ఆ స్థితి నేను యాక్సెప్ట్ చేస్తాను. దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. దేవుడు ఏ లేబుల్ ఇస్తే ఆ లేబుల్ నేను యాక్సెప్ట్ చేస్తాను. దేవుడు ఏమి ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తాను. దేవుడు ఈరోజు ఈ స్థితిలో నన్ను ఉంచారు, రేపు ఏ స్థితిలో ఉంచుతుందా అది ఆయన ఇష్టం. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతా తప్పితే దేవుని మీద చదువుకుంటూ అసంతృప్తితో, అశాంతితో, అసమాధానంతో, వాళ్ళని వీళ్ళని పోల్చుకుని అసూయతో ఇట్లా నేను బ్రతకను అని అనుకుంటుంటే మనము హ్యాపీగా, వెరీ సింపుల్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ లైఫ్, జాలీ లైఫ్. ఎప్పుడనంటే సంతృప్తితో బ్రతకడము నేర్చుకున్నాం. దేని గురించి వరి అవ్వకుండా, దేని గురించి ఆలోచన చేయకుండా, ఈ దినము ఈ క్షణం దేవుడు ఇచ్చాడు, ఈ దినము ఈ క్షణాన్ని దేవునికి ఉపయోగకరంగా, నలుగురికి ఉపయోగకరంగా నేను బ్రతికితే చాలు, నలుగురికి నేను హెల్ప్ చేస్తే చాలు. అందు నుంచి దేని లేదు, ఎంత సంపాదించినా అంత వదిలేసి వెళ్ళిపోవాలి. సో వాట్ ఎవర్ వి స్పెండ్ ఫర్ గాడ్, వాట్ ఎవర్ ద వే వి లివ్ ఫర్ గాడ్, ఇట్ ఓన్లీ మ్యాటర్స్. కాబట్టి మనం ఈ సంతృప్తితో కూడిన దైవ భక్తిని చేయడానికి ఇష్టపడాలి. మన మైండ్ సెట్ మనం మార్చుకొని అప్పుడు పరలోకం చేరడము సులభం అవుతుంది. లేకపోతే లోతు భార్యలాగా మనం తయారవుతాం. పరలోక ప్రయాణాన్ని మొదలు పెడతాము, లోకం వైపు చూస్తూ ఉంటాం, ఇశ్రాయేలీలాగా తయారవుతాం. కనాను యాత్రకు వెళ్తాము, ఐగుప్తు వైపు చూస్తూ ఉంటాం. అరే అది లేదు ఇది లేదు, ఐగుప్తులో ఉల్లిపాయలు ఉన్నాయి, బంగారు ఉంటాయి. సో మనం అలా ఉండకుండా ఉండాలంటే కళ్ళు, మనసు అన్నీ పరలోకం మీద పెట్టుకొని దేవుడు నాకు ఏ స్థితిని ఇచ్చారో ఆ స్థితిలో ఆయన హ్యాపీ విత్ దట్. ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఆ
నాకు ఇచ్చిన స్థితి చాలు, ఐ డోంట్ వాంట్ మోర్ అనుకుంటే లివ్ ఎ హ్యాపీ లైఫ్ అండ్ గాడ్ విల్ బి హ్యాపీ విత్ us. దేవుడి వాక్య భాగాన్ని మన ఇంట్లో ఆశీర్వదించుగాక. ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాము. జీవము కలిగిన పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని అన్నింటినీ పోషిస్తున్న దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. దేవా, నిన్ను నమ్మిన బిడ్డలకు నువ్వు ఎప్పుడూ కూడా ఏమి తక్కువ చేయవు ప్రభా. దేవ, సమస్తాన్ని వారికి అనుగ్రహిస్తావు, సమృద్ధిగా ఇస్తావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. మీరు మా జీవితాల్లో ఇప్పటి వరకు ఇచ్చిన సమస్త ఆశీర్వాదాల వరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీకు వందనాలు. మీరు మమ్మల్ని ఉంచిన ఆ పరిస్థితులన్నిటి వరకు మీకు స్తోత్రాలు. మీరు మా జీవితం నుంచి తీసేసిన దేవా సమస్త ఆశీర్వాదాల కొరకు మీకు వందనాలు. దేవా నాయన, మీకు స్తోత్రాలు. ఏది మేలో అది మీరు మాకు చేసే దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, మాకు ఇటువంటి మనసు దయచేయండి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో దేవ సంతృప్తితో మేము భక్తిని చేయడానికి మాకు సంతృప్తితో కూడిన మనస్సు దయచేయమని వేడుకుంటున్నాను. కృప చూపించండి ప్రభా. అన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి దేవా, అన్నీ మీరిచ్చినవని అది రికగ్నైజ్ చేయడానికి మాకు కృప దయచేయండి. మా మనసుని దేవా పరలోక సంబంధమైన విషయాల మీద ఉంచుకోవడానికి, మా కన్నులు యేసు మీద ఉంచుకోవడానికి మా కృప చూపించండి. మీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో గొప్ప సంతోష సమాధాన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.